సంగివత్సలో వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని భీమిలి వేదికగా పూరించబోతుంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు తన కార్యకర్తలను సిద్ధం చేసేందుకు ఒక కీలకమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కార్యకర్తలంతా కూడా 34 నియోజకవర్గాల నుండి ఏ విధంగా ఈ సభ జరగబోతుంది, ఎటువంటి ఆ మూమెంట్ ఆ ఫీల్డ్ లెవెల్ ఉంది, కార్యకర్తలు ఎలాంటి రెస్పాన్స్ ఉందో మనతో పాటు మాట్లాడేందుకు ఆ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు సార్ 3-4 రోజుల నుండి ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కార్యకర్తలు రావడానికి ఎటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు రావడానికి ఆ ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే ఈ సభని కార్యకర్తల కోసం ఎలాంటి సందేశం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు వైఎస్ఆర్ పార్టీ మా జాతీయ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల సంగ్రామానికి ఈరోజు మమ్మల్ని క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో కార్యకర్తలను అందరినీ కూడా సిద్ధం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని సిద్ధం చేయడానికి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఈరోజు పెద్ద బెత్తన బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది. 34 నియోజకవర్గాల నుంచి బూత్ లెవెల్ నుంచి గృహ సారథుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ అందరినీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వాలను పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం తాలూకా చేసిన పనితీరుతో మేము ముందుకు పోతాం, అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మేము చేస్తామని చెప్తాం. కానీ ఇక్కడ చాలా భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దె దించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగిన యుద్ధంలో మరి పెద్దలందరూ ఒకపై కొన్నారు, ప్రజలంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. కానీ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి ముఖ్యంగా మా కార్యకర్తలందరినీ కూడా కేడర్నందరినీ కూడా సిద్ధం చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ కార్యకర్తలు 34 తరలి వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వాహనాలు సమకూర్చాం, వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి తిరిగి కూడా వారి ఇంటింటికి చేరేటట్టు అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్స్ గారు ఉన్న అందరి లెవెల్లో కూడా అందరం కూడా కూర్చొని అన్ని కార్యక్రమాలు చేస్తాం పెద్ద ఎత్తున కూడా. కానీ మరొక వైపు కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడానికి గత 3-4 రోజుల్లో మీరు ట్రాన్స్పోర్ట్ అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. చేరుకోవడానికి ఏ విధంగా వస్తున్నారని, ఎంతమంది ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే అవకాశం? ముఖ్యంగా ప్రతి ప్రాంతం నుంచి కూడా వాహనాలు సమకూర్చమని మేము వస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడుగుతున్నారు. మరి ఏదేమన్నప్పుడు కూడా మరి ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న వాహనాలను బట్టి ముఖ్యంగా వేదిక మీద వాళ్ళ లక్షలాది మంది వచ్చే పరిస్థితి అయినప్పటికి కూడా వస్తామన్నప్పుడు కూడా సుమారుగా 2-2.5 లక్షల మంది వాళ్ళ ఈ ప్రాంతం నుంచి కార్యకర్తలు 3 జిల్లాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కార్యకర్తలు వారి సొంత వాహనాలతో కూడా మేము ఎవరేమో వాహనాలు సమకూర్చలేమంటే లేదు సార్ మేము సొంత వాహనాలతో వస్తామని చెప్పి వాళ్ళ కార్యకర్తలు తరలి వచ్చే పరిస్థితి ఉంది. 2019 కన్నా ఇంకా మరిన్ని ఎక్కువ సీట్లు ఏవైతే కొన్ని కోల్పోయామో అవి కూడా 100% 34 నియోజకవర్గాల్ని ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సభను చూసి రేపు ప్రతిపక్ష పార్టీలు గుండెల్లో రైలు పరిగెట్టబోతున్నాయి. కేవలం మన బలం ఏదైతే ఎల్లో మీడియాలోని పత్రికల్లో మాత్రమే ఉంది ప్రతిపక్ష పార్టీల బలం. కానీ వైఎస్ఆర్ పార్టీ బలం క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజల మధ్య ఉంది. వైఎస్ఆర్ పార్టీ జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదే ప్రతిపక్ష పార్టీలు కేవలం సోషల్ మీడియాలోనో కేవలం ఎల్లో మీడియాలోనే వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పక తప్పదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు గెలిచే దిశగా సమాయత్తపరిచేందుకు ఈరోజు ఈ సభను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి పూరిస్తబోతూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఎల్లో మీడియా ఉత్తరాంధ్ర పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని ఇక్కడ ప్రజల్లో ఆయనకు వస్తున్న మద్దతును చూసి వారో లేక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఈ సభ ద్వారా సమాధానం చెప్తామని మధ్య శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, భీమిలి.